సిద్దిపేట జిల్లా తూగుట మండలంలోని పెద్దమాసాన్పల్లి ఎల్లారెడ్డిపేట గ్రామ శివార్లలో మల్లనసాగర్ నుండి దుబ్బాక ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేసిన సమయంలో కాలువకు గండిపడింది. ఈ ఘటనతో తాము తీవ్రంగా నష్టపోయామని పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ గండిపడి 3 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి నష్టపరిహారం అందించకపోవడం బాధాకరమని రైతులు తెలిపారు. గండి కారణంగా వరి పొలాల్లో భారీగా ఇసుక పెరిగిపోయి పంటలు పూర్తిగా నష్టపోయామని పేర్కొన్నారు. నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందించే వరకు కాలువ పునరుద్ధరణ పనులను చేపట్టవద్దని డిమాండ్ చేస్తూ రైతులు పనులను అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ రవికాంతరావు రైతులతో చర్చించి వారికి నచ్చజెప్పడంతో అనంతరం కాలువ పునరుద్ధరణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.